And then I went on something called OMAD, which is called 1 meal a day, OMAD. पहले 7 दिन बहुत मुश्किल थे. Then I became, for 7 months I did OMAD, 1 meal a day. I ate 1 meal. హాయ్ ఎవ్రీవన్, నేను మీ డైటీషియన్ శిరీష. సో ఇప్పటి వరకు మాట్లాడిన సెలబ్రిటీ ఓన్లీ వాళ్ళ ఒమాడ్ డైట్ గురించి మాత్రమే చెప్పారు. అంటే 1 డే మీల్ మాత్రమే తీసుకుంటానని చెప్పారు. కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కానీ, ఫిజికల్ యాక్టివిటీ ఎలా చేస్తున్నారు, స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, గట్ హెల్త్ ఎలా ఉంది, న్యూట్రియంట్స్ సరిగ్గా అందుతున్నాయా లేదంటే వాళ్ళు ఏమైనా ట్రీట్మెంట్లో ఉన్నారా, సప్లిమెంట్స్ ఏమైనా తీసుకుంటున్నారా అనే విషయం ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ మనకు తెలీదు, వాళ్ళు ఓన్లీ ఒక పర్టికులర్ డైట్లో ఉన్నారని మాత్రమే మనకు చెప్పారు. సో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఒమాడ్ డైట్ని చాలామంది ఫాలో అవ్వడానికి చూస్తున్నారు. చాలామంది ఫాలో అయ్యి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, ఫాలో అవ్వాలనుకుంటుండొచ్చు, లేదంటే ఫాలో అవుతున్న వాళ్ళైనా ఉండొచ్చు. మీరు కరెక్ట్గా మీ పర్సనలైజ్డ్ న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ అయ్యి చేస్తున్నారా అనేది ఒకటి చూసుకోండి. ఫస్ట్, మీరు వెయిట్ లాస్ అవ్వడం కంటే కూడా ఈ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒమాడ్ డైట్ వల్ల. ఎందుకంటే ప్రోటీన్ లాస్ అవుతుంది, సరిగ్గా బాడీకి కరెక్ట్గా న్యూట్రియంట్స్ ఏవైతే కావాలో అవన్నీ అందకపోవచ్చు. ఓకే, అండ్ గట్ హెల్త్ కరెక్ట్గా లేకపోతే మీకు హెరిడిటరీ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ కానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వెయిట్ లాస్ కంటే కూడా మీరు లాంగ్ టర్మ్ హెల్త్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. సో లాంగ్ టర్మ్ హెల్త్ ఎలా వస్తుంది అంటే జస్ట్ బై ఫాలోయింగ్ అ పర్టికులర్ లైఫ్ స్టైల్ కరెక్ట్గా మార్చుకుంటే అది ఉంటుంది. అండ్ ఒక పర్టికులర్ పర్సన్కి ఈ వెయిట్ లాస్ గోల్ కానీ ఏదైనా హెల్త్ గోల్ ఉంది అంటే కనుక మనకి జనరల్గా ఇప్పుడు చాలా మటుకు గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తున్నాయి డైట్. బట్ ఎందుకు ఈ సెలబ్రిటీస్ కానీ ఎవరైతే హెల్త్ పట్ల ఖచ్చితంగా ఇది చేయాలి, ఇది నా గోల్ అనుకున్న వాళ్ళు ఎందుకు పర్సనలైజ్డ్ డైటీషియన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ రూట్ కాజ్ ఏంటి. ఒబేసిటీకి కానీ, వెయిట్ లాస్కి కానీ, డయాబెటీస్కి కానీ రూట్ కాజ్ ఏంటి అని అనలైజ్ చేసుకోవాలి. దెన్ గట్ హెల్త్ ఎలా ఉంది వీళ్ళది అని చూసుకోవాలి. బయోకెమికల్ పారామీటర్స్, బ్లడ్ రిపోర్ట్స్ చూడాలి. దెన్ వాళ్ళు ఎలాంటి రొటీన్లో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా హెరిడిటరీ ఇష్యూస్ ఉన్నాయా, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నారు, వాళ్ళ టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా ఒక పర్టికులర్ డైట్ని కనుక మీరు ఫాలో అవుతున్నట్టయితే దట్ మే లీడ్స్ టు ఒక 10 మెంబర్స్ ఫాలో అవుతున్నారు ఒక పర్టికులర్ డైట్ని అంటే ఆ 10 మెంబర్స్లో 2-3 మెంబర్స్కి రావచ్చు మంచి రిజల్ట్. కానీ మిగతా 7 మెంబర్స్కి ఎలా ఉంటుందో ఏంటి తెలియదు కదా. So better you need to take care of yourself by going to a particular personalized న్యూట్రిషనిస్ట్ని కానీ డైటీషియన్ని కానీ కన్సల్ట్ అయ్యి తెలుసుకోవాలి తప్ప వాళ్ళకంటూ ఇప్పుడు సెలబ్రిటీస్ చాలా చెప్తారు లైక్ ఇది నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్, చాలా ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఇది అని చెప్పి. అదొక్కటే బ్రేక్ఫాస్ట్ మీరు తీసుకుంటే వెయిట్ లాస్ అయితే అవ్వరు కదా. అండ్ ఆల్సో వాళ్ళు ఒక ఒమాడ్ డైట్లో ఉన్నారు లేదంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఉన్నారు అంటే ఇట్స్ నాట్ అబౌట్ వాళ్ళకి డైట్ ఎలా ఉంది ఏంటి అని మాత్రమే తెలుసు. కానీ వాళ్ళకి పర్టికులర్గా బ్యాక్ ఎండ్లో ఎంతవరకు వాళ్ళ హెల్త్ని కాపాడుకోవడానికి చేసుకుంటున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, సప్లిమెంట్ తీసుకుంటున్నారా, లేదంటే లైఫ్ స్టైల్ పట్ల ఏమైనా జాగ్రత్తలు కానీ, వాళ్ళకి స్ట్రెస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఎక్కడ మెన్షన్ చేయరు. సో జనాలు చాలా బ్లైండ్గా ఇలాంటివి ఫాలో అయిపోయి చాలా వరకు ఫేస్ చేసిన వాళ్ళు ఉంటున్నారు. అండ్ ఇలాంటివి మట్టుకు ఒక పర్టికులర్ డైటీషియన్ మీకు సజెస్ట్ చేస్తే మీరు వెళ్ళండి తప్ప. అండ్ ఒమాడ్ డైట్ అనేది నేను అసలు రికమెండ్ చేయను ఎవరికి. ఎంతవరకు ఇది ఒక క్రాష్ డైట్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండ్ హెల్దీ ఫర్ అ పర్టికులర్ పర్సన్. సో మీరు కరెక్ట్గా వెయిట్ లాస్ గోల్ పెట్టుకున్నా కానీ మీ బాడీకి కొంచెం టైం ఇవ్వాలి. ఆ రూట్ కాజ్ ఏంటి, గట్ హెల్త్ ఎలా ఉండాలి, అండ్ న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఎలా ఉన్నాయా లేదా, అండ్ ఏమైనా పర్టికులర్గా డయాగ్నోస్ అయ్యారా, హెరిడిటరీ ఇష్యూస్ ఏంటి, ఎనర్జీ లెవెల్స్ ఏంటి, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఏంటి, స్ట్రెస్ టాలరెన్స్ ఎలా ఉంది, అండ్ వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ జాబ్ చేస్తున్నారు, ఎలాంటి టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా సరే
ఈ పర్టికులర్ థింగ్స్ని గుర్తుపెట్టుకొని ఒక పర్టికులర్ డైట్ని ఫాలో అయ్యే ముందు, ముఖ్యంగా ఇలాంటి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యే ముందు కరెక్ట్గా అనలైజ్ చేసుకొని ఒక కన్సల్టెంట్ని, న్యూట్రిషన్ కన్సల్టెంట్ని కలిసి వాళ్ళతో డిస్కస్ చేసి దాన్ని బట్టి ముందుకు వెళ్ళండి. ట్రెండింగ్లో ఉన్న ప్రతి దాన్ని ఫాలో అయితే కనుక మన హెల్త్ మనము పాడు చేసుకుంటాము. సో దీనివల్ల వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి. సో బెటర్ యూ జస్ట్ గో ఫర్ అ పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ అండ్ దెన్ రీచ్ యువర్ హెల్త్ గోల్. మీకు కనుక వెయిట్ లాస్కి కానీ వెయిట్ గెయిన్కి కానీ పీసీఓఎస్ టైప్ 2 డయాబెటీస్ రివర్సల్ అండ్ ఫ్యాటీ లివర్ రివర్సల్కి కానీ థైరాయిడ్ అండ్ ఇన్ఫర్టిలిటీ మేనేజ్మెంట్ ఆర్ హీలింగ్కి కానీ డైట్ చూస్తున్నారు అంటే హెల్త్ గోల్ అని టైప్ చేసి కమెంట్ చేయండి అండ్ ఫ్రీ కన్సల్టేషన్ని స్కెడ్యూల్ చేసుకోండి. థ్యాంక్ యూ.